మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంగా వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఆమేన్, హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుడు బిడ్డారా, దేవుడు ఎన్నో రకరకాలుగా ఆయన మాట్లాడే దేవుడు. అందరికీ అర్థమయ్యే రీతిగా ఆయన మాట్లాడే దేవుడు. ఆకాశ పక్షులు విత్తువు, అవి కోయవు, అవి సమకూర్చుకుంటున్నాయి అని ప్రజలతో చూపెట్టి మాట్లాడేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి దేవుడు బిడ్డారా, ఈ పరలోక రాజ్యం అట మరి దాచబడిన పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నదట. ఏంటిదండి? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. హల్లెలూయా. మరి చూడండి దేవుడు బిడ్డారా, ఇక్కడ చూస్తే ఈ పొలము అనేది లోకం. పొలం అనేది లోకం. మరి అలాగే ఈ పొలము దున్నిన వ్యక్తి ఆ పొలానికి యజమానుడు కాదు. ఆమేన్. అతడు పొలాన్ని కౌలుకు తీసుకున్నాడేమో, అతడు పొలాన్ని దున్నడానికి కూలికి వెళ్ళాడేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆ పొల యజమాని పొలం కానీ ఈ దున్నే వ్యక్తిది పొలం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అతడు పొలాన్ని దున్నుతున్నప్పుడు అకస్మాత్తుగా అతనికి ఏమి కనిపించిందంటే ఆ పొలంలో దాచబడిన ధనము దొరికిందండి. ఏం దొరికిందమ్మా? పొలం దున్నుతున్నప్పుడు అతనికి ఏం దొరికిందంటే ధనము దొరికింది. ఆ ధనాన్ని అతడు చూశాడు. వెంటనే అతడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చాలా ధనము ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. బంగారము, ఇంకా అన్ని వజ్రాలు, ఇంకా రకరకాలైన అవి చాలా విలువగలవి ఆ పొలంలో దాచబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనుకట యుద్ధానికి రాజులు వెళ్ళేవారు ఏం చేసేవారంటే వారు యుద్ధానికి వెళ్ళే ముందు ఆ ధనాన్ని ఇదిగో భూమిలోన పాతి పెట్టి ఉండేవారు ఆ రోజుల్లో. అంతేనండి. ఎందుకంటే ధనము లోన దాస్తే అది ఎవరికి తెలియదు కాబట్టి మరి ఆ రోజుల్లో అలా భూమిలో దాచిపెట్టేవారేమో. కానీ అకస్మాత్తుగా ఈ దున్నేవానికి ఏం దొరికిందండి? ధనము కనిపించింది. వెంటనే వెళ్ళి తనకున్న ఆస్తంతా, తనకున్న కలిగినంతా అమ్మి వేసి పొలాన్ని కొనుక్కున్నాడట. ఏం కొనుక్కున్నాడమ్మా? పొలాన్ని కొన్నాడు. ఎందుకు కొన్నాడు? ఒకప్పుడు ఆయన కూలిపోయే వ్యక్తి, కౌలుగా చేసే రైతు. కానీ అతనికి కనిపించింది ఏమిటంటే అక్కడ ధనాన్ని చూడగానే అక్కడ మరి దాన్ని కొనాలని ఆశ కలిగి తనకున్నదంతా అమ్మి వేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడట. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని కొన్నాడు. ఈ లోకాన్ని ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు? తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు.
తనకున్నవన్నీ వదిలిపెట్టేశాడు. ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడట. అతడు రిక్తుడిగా వచ్చాడట. అంటే రిక్తుడుగా అంటే ఏమీ లేనివాడిగా, దరిద్రుడుగా మారిపోయాడు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలతో ఆయన నిరంతరము పొగడబడుతున్న దేవుడు. నిజంగా అలాంటి ఆశ, అలాంటి మహిమ, అలాంటి ప్రసన్నత విడిచిపెట్టి ఆయన ఒక రిక్తుడిగా మానవ స్వభావం కలిగి ఈ లోకానికి వచ్చేసాడు. లోకానికి వచ్చిన ఆ దేవుడట తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టాడట. ఏంటిదమ్మా? తన ప్రాణాన్ని క్రయధనముగా అంటే అర్పించాడు తన ప్రాణాన్ని. మరి ఎందుకనగా తండ్రి ఎదుట పరిశుద్ధముగా నీతిమంతులుగా మీరు ఉండాలని, మీరు పాపంలో ఉన్నారు కాబట్టి ఆ శాపాన్ని తొలగించడానికి యేసయ్య రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆ రోజులో చంపేవారు ఎలా చంపేవారంటే 3 మరణాలు ఎలా ఉండేదంటే రాళ్లతో కొట్టేసేవారు, కడ్డులతో మరి చంపేవారు, ఒకటి సిలువ మీద రాను మీద వేలాడదీసేవారు. అంటే చూడండి, దేవుని బిడ్డలారా, సిలువ మీద రాను మీద వేలాడిన వారట శాపగ్రస్తుడుగా మారిపోతాడట. నీ పాపము నా పాపము అందరి పాపముల కొరకు ఈ లోకాన్ని ఆయన కొనుక్కున్నాడట. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోక భాగ్యమంతా విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను కొనుక్కున్నాడట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి రాష్ట్రమందైన మరి స్థలంలో దాచబడిన ధనాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాడు. మరుగైన ధనాన్ని నీకు ఇచ్చిదను. అంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు ఎప్పుడైతే ఆయన మానవుడిగా మార్చబడ్డాడో మనకు ఆశీర్వాదాలు వచ్చాయి. జగతి పునాది వేయబడక ముందే, ఆమేన్, అంటే ఈ భూమి పుట్టక ముందే, అంటే దేవుడు తన ప్రేమలో మనందరినీ ఆయన ఐక్యపరుచుకున్నాడట. అన్యజనులకు కూడా సువార్త ప్రకటించడానికి, అన్యజనులు కూడా మారుమనసు పొందడానికి, అన్యజనులకు కూడా పరలోకం ఇవ్వడానికి, ఇదిగో ఎవరు నశించకూడదు, ఎవరు నరకాగ్నికి వెళ్ళకూడదు, ఎవరు శాపంలో ఉండకూడదు, ఎవరు దరిద్రంగా ఉండకూడదు, ఎవరు ఇదిగో మరి అలా జీవించకూడదనే అతడు తాను రిక్తుడిగా చేసుకొని పాపాన్ని తన మీద వేసుకొని ఇదిగో ఈ లోకాన్ని సంఘాన్ని కొన్నాడండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, యాకోబు కేవలము తన భార్య కొరకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాడే. అందమైన భార్య రాహేలు కొరకు ఆయన కొలువు చేసి మళ్ళీ ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకల నుండి ఎముకలు తీసి అవ్వను స్త్రీగా చేశాడు. మరి ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడంటే తనలో ఉన్న ఎముకలు తీసేసి పూర్తి చేసి ఆపరేషన్ చేసేసి పూర్తి చేసి మరి అవ్వను చేశాడు. మరి ఏదో డాక్టర్ చెప్పారు, స్త్రీలకో పురుషులకో ఒక ఎముక తక్కువ ఉంటుందట. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడు, దేవుని సృష్టి ఎలా ఉందండి. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మరి ఆయన అలా వాళ్ళు చేస్తే తన భార్య కొరకు, తన సంఘం కొరకు పరిశుద్ధమైనదిగా, కలంకమైనదిగా, ముడత లేనిదిగా, డాగుమచ్చ లేనిదిగా, నిర్దోషమైన సంఘముగా తండ్రి ఎదుట నిలబెట్టడానికి, తండ్రితో మనకు సావాసం చేయడానికి మధ్యవర్తిగా యేసు ప్రభువు ఉండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సైనికుడు వచ్చి పక్కటెముకలో ఆయన బల్లెపు పోటుతో పొడిచినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, దైవ సంగమా వెంటనే
ప్రియమైన సంగమా, రక్తము కారాలి. రక్తము కారలేదు, అక్కడ నీరు కారింది. ప్రైజ్ ది లార్డ్. ఆ నీరనగా దేవునికి వాక్యానికి సాదృశ్యమైన నీరు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఒక గొర్రెను కోస్తే అది దాని మీద వేలాడదీసినప్పుడు అది రక్తము కారి ఇదిగో అది తెల్లటి నీరు చుక్క కిందికి వస్తూ ఉంటుంది. మీరు గొర్రెను కోసినప్పుడు దాన్ని పైకి వేసినప్పుడు రక్తముంట గారి ఒక తెల్లని నీరు బయటకు వస్తుంది. అలాగే తన పక్క చెంగులో పొడిచినప్పుడు ప్రేమైన దైవ సంఘాన్ని ఆయన కొన్నాడట. ఆమేన్. అందుకే పౌలు అన్నాడు, ఆయన దేనితో సంఘాన్ని కొన్నాడంటే తన అమూల్యమైన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. హల్లెలూయా. అంటే చూడు దేవుని బిడ్డలారా, మనలో ప్రవహిస్తున్న ఏ రక్తం అండి? మనలో ఉన్నది ఏ రక్తము? యేసు రక్తం. ఆమేన్. నీ గ్రూపు, నా గ్రూపు, లోకానుసారంగా ఏదేదో గ్రూపులు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక గ్రూపులు ఉంటాయి, కానీ ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మనకున్న ఒక గ్రూపు ఏమనగా యేసు రక్తము మన ఒంటిలో ప్రవహిస్తుంది. ఆ రక్తము చేతనే ఆయన కొన్నాడు. తన ప్రాణాన్ని సమర్పణ చేశాడు. నీ కొరకు, నా కొరకు తనకు ఎదుట వచ్చిన ఆ శ్రమను అనుభవించాడు. తనకున్న బాధను అనుభవించాడు, వేదనను అనుభవించాడు. ఏదైనా ఓర్చుకున్నాడు. అన్ని ఓర్చుకొని నువ్వు సంతోషంగా ఉండడానికి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇదిగో విశ్వాసంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆయన తన మీద పెట్టిన శ్రమను ఓర్చుకున్నాడు. ఆమేన్. తనకున్నదంతా కలిగి ఉన్నదంతా సమస్తము అమ్మివేసి ఒక రైతు, ఒక కూలివాడు పొలాన్ని కొనుక్కున్నట్లుగా దేవాది దేవుడు మనందరినీ కొనుక్కున్నాడట. నిన్ను విలువెట్టి కొన్ని ఉన్నావని పౌలు కూడా మాట్లాడుతున్నాడు. మీరు విలువైన వారు, మీరు శ్రేష్టమైన వారు, మీరు పరిశుద్ధులు. ఆమేన్. మీరు చాలా గొప్పవారండి. దేవుని నమ్ముకున్న వారు అందరూ గొప్పవారు. ఎవరు అనాథలు కాదు. ఆమేన్. ఎవరు దిక్కుమాలిన వారు కాదు. ఎవరంటే దేవుని ఎరగని వారు, దిక్కులేని వారు, దేవుని నమ్మిన వారు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు, దేవునికి భయపడేవారు, దేవునితో నడిచేవారు, వారు దేవుని దృష్టిలో గొప్పవారు. ఆమేన్. ఈ లోకంలో ధనవంతులు గొప్పవారు కాదే. ఈ లోకంలో బంగారం ఉన్నవారు గొప్పవారు కాదు. 6 ఎకరాల పొలం ఉన్నవారు గొప్పవారు కాదు. భర్త అందంగా ఉన్నవారు గొప్పవారు కాదు. ఇదిగో అతనికి కారు ఉండవచ్చు, అతనికి మేడలు ఉండవచ్చు, వారు గొప్పవారు కాదు. కానీ యేసును నమ్మిన వారు, తన హృదయంలో చేర్చుకున్న వారు గొప్పవారట. గట్టిగా చెప్పాలి పెట్టామా? ఆమేన్. ఒక స్త్రీ పొద్దున కలిసింది. ఒక అమ్మగారు కలిసారు. ఆ అమ్మగారు చర్చికి వెళ్ళాడ. ఆమె నారాయణ దగ్గరికి వచ్చి మడికొండ దిగాలి. మడికొండ కానీ చర్చికి పోవాలి. భయపడుతుందా? వెంటనే బస్సుని తీసుకెళ్ళి మన కాశ్మీర్ చౌరస్తాలో దించాడట. నేను ఉదయంగా వెళ్ళాను. ఆమె ఇలా ఉంది, నాకు టైం అవుతుంది, నేను చర్చికి వెళ్ళాలమ్మా, నేను వేరే అర్జెంట్గా వచ్చారంటే అయ్యా కొద్ది ఆపువా, నేను చర్చికి వెళ్ళాలి, టైం అవుతుందంటే నాకు దేవుడు నమ్ముకున్నారంటే ఏదైనా నేను చేస్తాను. ఆమె మాటను బట్టి కూర్చోమని నేను అన్నాను. మా వారు కూడా అక్కడ ఉన్నారమ్మా. అయ్యా చెప్పగానే వారిని తీసుకెళ్ళి చర్చి దగ్గర ఇచ్చిపెట్టేశాను. ఎంత ఇయ్యాలన్నా, ఎందుకు ఇయ్యాలమ్మా, ఎందుకు నమ్ముకున్న బిడ్డగా నా కోసం ప్రార్థన చేయడమ్మా అంటే ఓ 10 రూపాయలు ఇచ్చారు. ఆమె హల్లెలూయా. వారు అంటున్నారు, ఏమమ్మా నువ్వు బస్సు అక్కడ ఆపితే నువ్వు ఆయన చెప్పిపోయినావు, డ్రైవర్కు చెప్తే ఆపునా? ఆమె ఏమంటుందంటే, నేను 2 సార్లు అక్కడ ఆపాలి, కానీ 3వ సారి కూడా ఆపితే ఏమనుకుంటాడో నాకు భయం వేసింది, నేను భయపడ్డా అని నేను అక్కడ దిగాను, అతను ఏమలేకపోయానని తన మాట చెప్పిందంట. అంటే ఈ మాట దేనికి నేను చెప్తున్నానంటే, చూడు, ఒక డ్రైవర్కు, ఒక కండక్టర్కు
స్త్రీ భయపడ్డదంటే నాకు చాలా ఆనందకరమైంది. అమ్మా, ఒక డ్రైవర్కే నువ్వు భయపడ్డావంటే నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావు, నీ భక్తికి ఎంత భయపడుతున్నావు? అర్థమవుతుందా? ఒక డ్రైవర్కే, తెలియని డ్రైవర్కే, కండక్టర్కే భయపడితే నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి కాబట్టి నువ్వు భక్తులను కూడా ప్రేమిస్తున్నావమ్మా. నేను మనసులో దేవుని స్తుతించాను. ఇది అర్థమైందమ్మా? మాటి మాటికి ఆపడం కంటే ఏమనుకుంటాడో ఓ మాటతో విశ్వాసంతో ఆమె ఆపలేదు, మరి మళ్ళీ వెనుకకు వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మరి చూస్తే మరి మనకు కలిగినదంతా మరి మనం దేవునికి సమర్పించాలి. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే చూడండి, మనము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా బతకాలి, ఇష్టమైనదిగా చేయాలి, కష్టంగా చేయకూడదు. మన ప్రభు మన కొరకు సమర్పించుకున్నాడంటే మనం కూడా సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి మన మందిరానికి ఎలా వస్తారంటే ఈ వారం వచ్చిన వారు ఆ వారం రాదు, ఆ వారం వచ్చిన వారు ఈ వారం రాదు. గమనించండి అమ్మా, ఒక వారం డబ్బు కొడితే 3 వారాలకు రాదు. హల్లెలూయా. అది సమర్పణ అమ్మా, విశ్వాసులు కాదు. మాట్లాడుతున్నాడు దేవుడు మీతో. అంటే చూడండి, తాను అన్ని సమర్పించుకున్నాడు. తన రక్తం చేత మీరు కొన్నారు, మీరు సొత్తు విలువైన వారు, మీరు శ్రేష్టమైన వారు. మీరు నాకు భయపడుతున్నారా? నన్ను మీరు స్వీకరిస్తున్నారా? ఒక స్త్రీ ఒక డ్రైవర్కు భయపడట్టుగా దేవునికి భయపడేవారు ఎన్ని పడలున్నా ఎంత ఉన్నా దేవుని ఆలయానికి వచ్చిన తర్వాతనే అమ్మా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మరి పౌలు కూడా తనకున్నదంతా మరి విడిచిపెట్టేశాడట. పౌలు తెలుసునండి, తనకి ఏది లాభమో, తనకి ఏది అన్ని ఉన్నాయి, నాకు ఏది తక్కువ కాదు అనే భావంలో ఆ పౌలు మరి దేవుని నమ్మిన తర్వాత అన్ని విడిచిపెట్టేసాడు. మరి చాలా గొప్పవాడు ఆయన. యూదుల్లో చాలా చదువుకున్న, డిగ్రీలు ఎంతో చదువుకున్న వ్యక్తి పౌలు. క్రీస్తు కొరకు పట్టబడి క్రీస్తు కొరకు ఆయన అకసాక్షిగా మార్చబడడానికైనా సిద్ధంగా ఉండి అతడు తాను పౌలు కూడా దేవునికి సమర్పించుకున్నాడట. ఆమేన్. బ్రతుకున్న క్రీస్తు అయితే చావైతే నాకు మేలన్నాడు. నేను చస్తే నీ రాజ్యంలో ఉంటాను, బ్రతికినంత సేపు నీ సేవ చేస్తాను. నాకు ఈ లోకము నాకు పెంటగా ఎంచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని అతడు ప్రేమించక, ఈ లోకంలో ఉన్న వాటిని అతడు మరి ఏమి చేయక అతడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఆమేన్. మరి దేవుడు అలాంటి వారికి అన్యాయస్తుడా? దేవుని యందు భయభక్తులున్న వారికి దాచబడినవి ఇవి మనకు కనబడుతున్నవి, కనబడనిది ఒకటి ఉంది. అవి మన కంటికి కనబడనిది ఆ పరలోక రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మనకు ఎంతో మరి ఆదరణ ఉంటుంది, అక్కడ మనకు ఎంతో మరి గొప్పవారుగా ఉంటాము. హల్లెలూయా. మీ ఇంట్లో ఒక కలటిని తెచ్చుకున్నారు అనుకుంటా. కలటి ఎక్కడ పెడతారు? ఒక మంచి స్థలంలో పెడతారు. దాన్ని ఒక షోకేజ్ లో పెట్టి దాన్ని చూస్తూ ఉంటారు. అదే కూరగాయలైనా అదే వేరే అక్కడక్కడ పెట్టేస్తాం. ఆమేన్. మరి చూడండి దేవుని బిడ్డలారా, అంటే మీరు కూరగాయల లాంటి వారు కాక శ్రేష్టమైన వారు. ఇదిగో మీకు ఆ పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఒక శ్రేష్టమైన వారిగా ప్రభు చూస్తాడు. ఆమేన్. ఒక విలువైన వస్తుకే అలా మనం పెడితే నువ్వు విలువైన వ్యక్తివి అంటే నీలో ఉన్నది యేసు ప్రభు. అందులో దేవుడు ఉన్నాడా? ఈ మందిరంలో దేవుడు ఉన్నాడండి. ఎక్కడ ఉంటాడండి? మన హృదయంలో దేవుడు ఉంటాడు. ఒకసారి నేను ఈ దేవాలయం కంటే గొప్పవాడిని అన్నాడు. ఏంటి ఈ దేవాలయం కంటే గొప్పవాడివా?
సొలొమోను కంటే ఆయన కంటే గొప్పవాడివా? సొలొమోను కట్టించిన దేవాలయం కంటే నేను గొప్పవాడిని. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక చర్చిలో ఉన్నట వాళ్ళంతా గొప్పవారట, వాళ్ళంతా మంచివారట. ఒక వ్యక్తి విశ్వాసి అనుకోకుండా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆ చర్చి దగ్గరికి వచ్చి బయట నిల్చున్నాడట. ప్రభువా, మరి ఈ రోజు ఆదివారం కదా, నేను అనుకోకుండా ఈ ఊరికి వచ్చేసాను, ఈ పట్టణానికి వచ్చేసాను, నాకు ఎక్కడ దేవాలయంలో మీ మందిరం కనపడలేదు కానీ ఇక్కడ కనపడ్డది. ఆ ప్రభు అని అతను ఏం చేశారంటే చర్చి లోపలికి వెళ్ళగానే అక్కడ చర్చి వారు బయటికి నెట్టేశారట. ఇది గొప్పవారు ఆరాధించే స్థలం, ఇది గొప్పవారు ఉండే మరి చర్చి, ఇది నీకు స్థలం లేదు, వేరొక చర్చికి వెళ్ళిపో అని అతన్ని నెట్టివేశారట. అతడు బయట దిగులుతో ఏడుస్తూ అలా మరి ఏడుస్తున్నప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకొని ఒక వ్యక్తి అతనితో మాట్లాడాడట. ఏమని? కుమారుడా, బాధపడుతున్నావా? కుమారుడా, ఏడుస్తున్నావా? ఇదిగో నేను ఆ కట్టించిన మందిరంలో ఇంతవరకు నేను కూడా పోలేదు. ఆమేన్. ఇంతవరకు నన్ను కూడా వాళ్ళు రానియడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు కూడా నన్ను కూడా బయటనే ఉంచుతున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ వారి మందిరంలోకి నేను వెళ్ళకుండా ఆపేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే చూడు, దేవాలయం కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ హృదయమే ఒక దేవాలయము. నీ హృదయంలో దేవుడిని స్తుతించాలి, దేవుడిని ఆరాధించాలి. ఆత్మతోను సత్యంతోను ఆరాధించే వారికే దేవుడు కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అలా పౌలుకున్నంతా విడిచిపెట్టేసి, పౌలుకున్నంతా మరి అంతా ఆ గొప్పతనము, ఆ విద్య అన్ని విడిచిపెట్టేసి అతడు దేవుని వెంబడించినప్పుడు దేవుడు అతనికి ఏం చేశాడంటే లాస్ట్ వరకు ఆయన చనిపోయే ముందు పౌలుతో మాట్లాడాడు, నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను, నా పరుగు తుదముట్టించేశాను. ఆమేన్. తన ఎదుట ఏది ఉంచాడో దేవుడు అన్ని సమస్తం పూర్తి చేశాడు. దేవుడు దానికి ఏది అప్పగించాడో, ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుడు బిడ్డలారా, దేవుడు మీకు ఏది ముందు పెట్టాడో, ఏదైతే నీకు బాధ్యత ఇచ్చేశాడో, దేవుడు ఏదైతే నీకు ఇచ్చేశాడో, దేవుడికి ఇదిగో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు. ఆమేన్. పౌలుకు అప్పచెప్పిన మాట, ఇతడు రాజు ఎదుట, అధికారుల ఎదుట నా నామాన్ని ఘనపరుస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఇతడు నా నామాన్ని సిగ్గుపరచడు. ఇదిగో ఇతని యొక్క సాధనంగా వాడుకుంటున్నాను. ఆమేన్. ఇతని యొక్క ఆయుధంగా వాడుకొని పోతున్నాము. ఇతడు మనకు శత్రువు, ఇతడు మనకు విరోధి లేదు, ఇతన్ని మార్చుకుంటున్నాను. ఆమేన్. మనందరినీ మార్చుకున్నాడు మన ప్రభు. ఆమేన్. ఒకప్పుడు మనము పాపంలో జీవించాము, లోకానుసారంగా బ్రతికాము, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాము, ఇష్టం వచ్చినట్టుగా తిన్నాము, తాగాము, తిరిగాము. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్మిన తర్వాత అతనికి ఇష్టడుగా బ్రతకాలి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడే, అబ్రాహాముతో ఒక భార్య, ఒక భర్త మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. నువ్వు నిందారీతిగా ఉండాలి, నువ్వు ఇలా నిందారీతిగా నడుచుకోవాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా వెళ్ళాలి. ఒక భర్త ఒక భార్యను చెప్తే అలా విధేయత చూపెట్టాడే. ఆమేన్. అవును ప్రభా, చిత్తం ప్రభా, నేను ఇదిగో వెళ్తాను ప్రభా, తెలియకుండానే మార్గం బయలుదేరారే. ఆమేన్. ఇదిగో ఇక్కడ గుడారం వేసి, ఇక్కడ గుడారం కట్టేసి, బలిపీఠం కట్టి ప్రార్థన చేయి, అలాగే చిత్తము ప్రభా. మార్గంలో బలిపీఠాలు కడుతూ ప్రార్థన చేస్తూ ఆయన మార్గంలో వెళ్తున్నాడే. ఆమేన్. ఒక భార్యకు చెప్పినట్టుగా చెప్తుంటే నిజంగా అబ్రాహాము విధేయత అయ్యాడా? మాటకు లోబడ్డాడా? మాటకు తిరుగుబాటు చేశాడా? తిరుగుబాటు చేశాడా? లోబడ్డాడా? తిరుగుబాటు ఎవరి దగ్గర ఉండకూడదు. భక్తుల దగ్గర కానీ ఈ రోజున యవనస్తులకు బాగా తిరుగుబాటు ఉంటుందండి. యవనస్తులు బాగా తిరుగుబాటు
ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమనగా తిరుగుబాటు చేసేవారట, సోది చెప్పేవారట. అమ్మా సోది చెప్తామమ్మా, సోది చెప్తామంట చూస్తావా, దాంతో సమానమాట. తిరుగుబాటు మీ కుటుంబంలో మీ భర్త కానీ భార్య కానీ పిల్లలారా ఎవరొస్తున్నారా మీ తల్లిదండ్రులు కానీ మీరు తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు ఏమనగా సోది చెప్పంత అమ్మా అదట, సోది చెప్పేంత సమానం అట. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావంటే నీలో సోది దయ్యం ఉందే. ఆమేన్ హల్లెలూయా. దైవ సంగమా అలా తిరుగుబాటు చేయకూడదు. అబ్రాహాము నిజంగా అన్ని విడిచిపెట్టేశాడు. ఆమేన్ సమస్తాన్ని విడిచిపెట్టాడు. తన ఇంటిని విడిచిపెట్టే అబ్రాహాముకు దక్కింది, పౌలుకు దక్కింది ఏమిటండి? పౌలుకు దక్కింది నీతి కిరీటాన్ని ఆయన పెట్టుకున్నాడండి. నా ముందు వచ్చిన పరుగు పందెంలో నేను పోరాడాను, గెలిచాను, నేను ఓడిపోలేదు. నా కోసం దాచబడిన ఒక నీతి కిరీటము ఆ పరలోకమందుంది. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆమేన్ హల్లెలూయా. మరి నిజంగా అతను నష్టపోయేది ఏంటిది? కేవలం తన విద్య, తనకున్న మరి ఆ అందం కావచ్చు, బలం కావచ్చు, అన్ని విడిచిపెట్టినప్పుడు అతనికి నీతి కిరీటాన్ని ధరింపజేశాడట. హల్లెలూయా. గట్టిగా చెప్పనుకుంటాడమ్మా. హల్లెలూయా. మనము మరి నిజంగా చూస్తే పిసినారిగా ఉండకూడదు, దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఒక రంజీతు గొప్పవాడట. రోజు ధనాన్ని తీసుకెళ్లి గోతిలో తోసి పెట్టేవాడట. ఇంటిని పట్టించుకునేవాడు కాదట. భార్య పిల్లలను కానీ ఏమి ఇచ్చేవాడు కాదట. రోజు మాట్లాడుతుందా రంజిత్ ఆయన పేరు అమ్మా. రంజిత్ ఏం చేసేవాడు? కుటుంబాన్ని పోషించక తనకున్న తీసుకెళ్లి ఒక పెద్ద చెట్టు కింద అలా అన్ని వేసి బండ వేసి రోజు దాన్ని చూసుకొని వచ్చేటట. ఆ ఊళ్ళో ఒక ఒబీర్ ఉన్నాడు. ఒబీర్ పేదవాడు. కష్టాలు బాగా వచ్చి అప్పుల పాలై సమస్యలు పాలై అతను చనిపోతానని ఒక తాడు తీసుకొని ఆ చెట్టు కిందికి వెళ్ళాడట. మైపడుతుందా? ఆ చెట్టు కిందికి వెళ్ళి ఆ చెట్టుకు వేసుకుంటున్నాడే వెళ్ళగానే వెంటనే కాళ్ళకు అంత తడితడిగా పచ్చి పచ్చిగా ఏదో ఉందట. సుధామ మీద ఏదో ఉందని ఆ తాడు అక్కడ ఆపేసి దిగి ఆ బండ తీసేసే వరకు గొప్ప ధనము, బంగారము, వెండి అవన్నీ ఉన్నాయట. వెంటనే తవ్వుకొని తీసుకెళ్లి ఆయన ధనవంతుడయ్యాడు. ఈ రోజు వస్తాడే రంజిత్, రోజు వచ్చి చూసుకొని పోయే ఆ ధనాన్ని చూసుకుపోయే రంజిత్ ఏం చేశాడు? ఆ చూడగానే ఎవరో తవ్వుకొని పోయాను, ఎవరో మరి తీసుకెళ్లారని వెంటనే ఆ తాడు ఉన్న ఉరిని అతను వేసుకొని చనిపోయాడు. వినబడుతుందమ్మా? హల్లెలూయా. మరి చూడు, ఓపీలు ఏమయ్యాడు? ధనవంతుడయ్యాడు. రంజిత్ ఏమో ఏం చేశాడమ్మా? అతడు ధనాన్ని దాసి అమ్మా దయ్యాల పాలు చేసేసాడు. కొందరు అంటారు కదా దాసి అమ్మా దయ్యాల పాలు చేశాడు. మనము ధనం విషయంలో మన నమ్మకస్తులుగా ఉండాలి. ఆమేన్. ధనాపేక్ష సమస్త అమ్మా కీడులకు మూలమట. అందులో పడేట విశ్వాసాన్ని కోల్పోయి అమ్మా గొడవలు పెట్టుకొని పొడుచుకొని అమ్మా మరి దూరం అయ్యారట, చనిపోయారట. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని మరి వాక్యం ఉందండి. ఆమేన్ హల్లెలూయా. మరి దేవుని దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడు మనకు నిజంగా తనకున్నంత అమ్మివేసి ఆయన రిక్తుడుగా ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మరి అలాగే మరి ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము అక్కడ ఒక చక్కని మాట రాశాడంటే దేవుడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11 తీయడమా?
11 అమ్మ 23 ఒక నిమిషం అండి. 23 నుంచి చదువుకున్నాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఇనుట చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించినప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యమైన వారిని చూసినట్లుగా మరి సిద్ధబుద్ధి గలవాడై రాజగమనకు భయపడక ఐగుప్తు విడిచిపోయెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూస్తే దేవుని బిడ్డారా, మోషే ఎంతమంది తెలుసమ్మా? మోషే చాలా మరి పుట్టడంతోనే అందంగా సుందరుడై ఉన్నాడని దేవుని వాక్యం రాయబడి ఉంది. అతడు ఫరో ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. మరి ఫరో రాజు తర్వాత ఇతడు మరి రాజ్యం వెళ్ళాడు. ఫరో రాజుకు కుమార్తె ఉంది కానీ కుమారులు లేరు. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, మరి ఆయన ఈ అల్పకాల మరి భోగముల నిమిత్తము ఆశపడక మరి ఆ పరమాన్న రోజు తినడం కన్నా అలాంటివి విడిచిపెట్టి క్రీస్తు విషయమై నిందల పాలనకు ఆయన ఒప్పుకున్నాడు. ఏం రాయబడేదంటే, క్రీస్తు విషయమై తన ప్రజలతో ఎలాంటి నిందలైనా ఎలాంటి శ్రమలైనా నేను అనుభవిస్తాను. ఇదిగో ఫరో కుమారుడు అనిపించడం కంటే నేను క్రీస్తు విషయమై నేను క్రీస్తు కొరకు నేను అన్ని వదులుకొని దాన్ని విడిచిపెట్టి ఐగుప్తును విడిచిపెట్టి ఆ ధనాన్ని విడిచిపెట్టి ఇదిగో నేను క్రీస్తు విషయమై బ్రతుకుతానని ఒక మోషే అలా చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాము? మనమైతే అదే పొజిషన్ లో ఉంటే, అదే స్థితిలో ఉంటే, అదే మార్గంలో ఉంటే మనం విడిచిపెడతామా? విడిచిపెట్టాము. ఆ సుఖభోగాలు, ఆ సంతోషాలు వీటన్నిటిని విడిచిపెట్టేసి ఇదిగో దేవుని ప్రజల యందు శ్రమ పడకు ఇష్టపడ్డాడు. ఆమేన్. అతను తలుచుకుంటే రాజు అవుతాడు. అతను తలుచుకుంటే ఎంతో మంది ఇదిగో ఆ దేశంలో ఐగుప్తు దేశంలో గొప్పవాడు పేరు ప్రాఖ్యాతలు కలిగిన వ్యక్తి దాన్ని ఇదిగో తీసుకోకుండా తాను నిజంగా తగ్గించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి కలగబోవు బహుమానం కొరకు ఆమేన్. తనకు ఏది ఉందో ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము ఇదిగో ఒక రోజు ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు కాదు, మనకిది శాశ్వతం కాదని కలగబోవు బహుమానం కొరకు ఆయన అన్ని విడిచిపెట్టేసి దేవుని కొరకు బ్రతికాడు. ఆమేన్. ఈ రోజున చిన్న నింద రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న ఉద్యోగం పోగానే, చిన్న మరి గొడవ కాగానే దేవుని మందిరం మానేసడం, ప్రార్థన మానేయడం, దేవునితో మరి సహవాసం మానివేసే వారు చాలా మంది ఉన్నారు. లేరా అండి? నాకేం చేశాడు దేవుడు? నాకెందుకు ఈ శ్రమలు? నాకెందుకు ఈ కష్టాలు లేని ఇల్లు లేదండి, అప్పులు లేని ఇల్లు లేదండి, గొడవలు లేని ఇల్లు లేదండి. అవి కామన్గా వస్తూ ఉంటాయి, రోజు పోతూ ఉంటాయి. మరణం లేని ఇల్లు లేదండి. ఆమేన్. మరణం లేని ఏ ఇల్లు లేదండి. ఆమేన్. అది సహజంగానే వస్తాయి, కానీ క్రైస్తవులకు మరణిస్తారు కానీ మళ్ళీ బతుకుతారండి. క్రైస్తవులకు చావు లేదండి. అతనికి రెండవ మరణం లేదు. దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నమ్మని వారికి రెండవ మరణం ఉంది. ఏంటి ఆ రెండవ మరణం? ఇక భూలోక సంబంధమైన మరణం ఒకటి, దేవుని నమ్మని వారికి రెండవ మరణము నరకాగ్నిలో
అమ్మా అది మరణం ఉంటుందండి. ఆ నరకాగ్నిలో వెళ్తే బయటికి రావడం కష్టం అండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇక్కడే ఉన్నప్పుడే నువ్వు ఇక్కడే దేవుని నమ్మాలి, దేవుని నువ్వు ఎరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే చాలా విద్యాపరుడు, ఆయన గొప్ప యుద్ధంలో ప్రావీణ్యుడు. ఆయనను ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఇదిగో దాన్ని ఎంచక దాన్ని చులకన చేసి ఇదిగో తన ప్రజలతో సేవలో నడిచాడు. ఆమేన్. అలా నడిచినప్పుడు దేవుడు అతనికి గొప్ప 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 కార్యం చేశాడు. ఆ ఐగుప్తులో 10 తెగులకు ఇదిగో తీసుకొచ్చాడు. ఫరోకు దేవునిగా చేశాడు. ఆమేన్. ఫరో నిజంగా చూస్తే, మోసం చూస్తే భయపడుతున్నాడు. అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇదిగో పస్కా పండుగ కూడా అతడు కూడా చేశాడు. అలాంటి భాగ్యం ఇచ్చేశాడు మోషకు. ఎవరైతే ఈ లోక భాగ్యాన్ని విడిచిపెట్టేసి సుఖభోగ్యాలు అల్పకాల పాప భోగాల నిమిత్తము చేయక ఎవరైతే నిందను బాధను అనుభవిస్తారో దేవుడు వారికి ఉన్నత స్థానం ఇస్తాడండి. వాటికి ఒట్టి చేతులుగా దేవుడు చేయడండి. నిర్మలాలుగా నిజంగా వాడి పరలోక రాజ్యంలో నిలబెడతాడనే ఆశ కలిగి ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున 100 రూపాయలు పోతే 100 సార్లు తిరిగే వారుగా ఉన్నారు అమ్మా, హల్లెలూయా. కానీ మోషే అలాంటి కోట్ల ఆస్తి విడిచిపెట్టేసి దేవుని వెంబడించేశాడు. ఈ కోట్ల ఆస్తి మనకు ముఖ్యం కాదండి. ఆమేన్. ఈ శాస్త్రము ఇది కాదు. మనము ఒక మాదిరిగా ఉన్నాము దేవుని దృష్టిలో. మనం ఎలా ఉన్నామంటే రత్నములుగా వజ్రములుగా మీరు ఉన్నారట. కిరీటములో రత్నములు పోలినట్టుగా. అంటే దైవ సంగమా అంటే మిమ్మల్ని అలా రత్నములుగా చూడాలని చూస్తున్నారు. వజ్రము కంటే రత్నము చాలా విలువైనది. కోట్లతో కొన్న రత్నం అండి. ఎలా ఉన్నారంటే అది కిరీటంలో పుదర్చబడిన మీరు రత్నం వలె నా జనులున్నారే, నా ప్రజలున్నారే అంటే దేవుడు మిమ్మల్ని రత్నములుగా చూస్తున్నాడు. ఆమేన్. మిమ్మల్ని ముత్యములుగా చూస్తున్నాడు. మీరు దేవునిలో చేతిలో మీరు పరిశుద్ధంగా ఉండాలని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ముత్యాన్ని పోలినట్టుగా ఉందని కూడా వాక్యం ఉందండి. మీరు ఎలా ఉన్నారంటే దేవునిలో ముత్యములాగా. ముత్యము చాలా ఖరీదైనది, అరుదైనది. ఆమేన్. అది దొరకనిది. అది ఎక్కడ దొరుకుతుందంటే సముద్రంలో ఆగు చిప్పలో అది ఇదిగో ఇసుక రేణువులు దానిలో అది వెళ్ళినప్పుడు అది గాయపరచబడుతుంది. అది గాయపరిచి ఇదిగో అది 7 సంవత్సరాలు ఆ జీవి అలా ఆ బాధను అనుభవిస్తుంది, ఆ శ్రమను అనుభవిస్తుంది. ఆ ముత్యము బయటికి రావాలంటే సముద్రం నుంచి అది కావాలంటే బయటికి రావాలంటే 7 సంవత్సరాలు ఆగు చిప్పలో ఒక జీవి అది ఇసుక రేణువులు తట్టుకొని దాన్ని బయటికి తీసుకొస్తుందండి. ముత్యం ఎక్కడ దొరకదండి, సముద్రంలోనే దొరుకుతుందండి. మీరు ముత్యములు పోలినట్లుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎవరండి అమ్మా? ముత్యములా అమ్మా? ముత్యములు కాదా? ఆమేన్. ఆ ఆల్చిపలో జీవి ఎంత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అది ఓర్చుకొని అది బయటికి వచ్చేంతగా అది శ్రమిస్తుంది. ఆమేన్. మనం కూడా శ్రమలను సహించాలి, ఓర్పులు సహించాలి. కష్టాలను మనకు వస్తూ ఉంటాయి, అన్ని బాధలు వస్తుంటాయి. ఒకరోజు ఆకలి అవుతుంది, తెల్లారి ఆహారం దేవుడు పెడతాడు. ఒకరోజు రాత్రంతా ఏడుస్తావు, అది తెల్లారిసరికి ఆ సంతోషం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అందుకే రాత్రి వచ్చిన ఏడుపట తెల్లారిసరికట అది సంతోషంగా మార్చబడిందట. ఆమేన్. రాత్రి కలిగిన భయమట ఇదిగో ఆ సమస్యలట తెల్లారిసరికట అది ఇదిగో సంతోషంగా మార్చబడిందట. ఆమేన్. దావీదు ఇంటి చుట్టూ ఇదిగో అందరూ శత్రువులు ముట్టడి వేశారు. దావీదు చుట్టూ ఆ ప్రకారం చుట్టూ ఇంటి చుట్టూ అలా మరి శత్రువులు సైన్యమంతా వచ్చినప్పుడు దావీదు భయపడక దావీదు ప్రార్థన చేస్తూ అది చేయగా ఆ శత్రువును దేవుడు హతమార్చి చేశాడు. ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మీరు కూడా అలాంటి శత్రువులు ఏమనగా మనకు శత్రువు లేరు కానీ
మనకు వ్యాధి కావచ్చు, మనకు ఒక బాధ కావచ్చు, శ్రమ కావచ్చు, ఇదిగో కొన్ని నష్టాలు కావచ్చు, కొన్ని అప్పుల సమస్యలు కావచ్చు, వేదన కావచ్చు, అలాంటివి వచ్చినప్పుడు దేవాది దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కొనుకడు నిద్రపోయే దేవుడు కాదు. ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం మీదకి ఎన్ని యుద్ధాలు వస్తున్నా, ఎంతమంది ఇరాన్ చుట్టూ అరబ్ దేశాలు ఆ దేశం మీద దాచలేకపోతున్నాయి. చుట్టూ అరబ్ దేశాలు ఉన్నాయి, 40 దేశాలు ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశం మీద ఇంతవరకు ప్రపంచంలో దాన్ని జయించిన వ్యక్తి లేడే. ఆమేన్. అంటే దేవుని దృష్టి ఇశ్రాయేల్ దేశం మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, నిజంగా మరి ఈ ముత్యము రావడానికి ఎంత శ్రమించిందో మనం కూడా పరలోకం చేరాలంటే అంత శ్రమించాలి. మీ అందరికీ నీతి కిరీటాలు ఉన్నాయి, దాచబడినవి, అవి వాడని కిరీటాలు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక 40 మంది ఉన్నారండి. రాజు ఆజ్ఞకు భయపడి వారు ఏం చేశారంటే ఐసు లోయలో దించారట. ఎంతమంది అమ్మా? 40 మంది. ఈ 40 మంది ఆ ఐసుల మీద కూర్చొని దేవుని స్తుతిస్తున్నారు. మీరు యేసు ప్రభు నమ్మకూడదు, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభుని విడిచిపెడితే మిమ్మల్ని ఆ లోయలో ఐసుల నుండి తీసుకొస్తాం. ఐసు గడ్డలు తెలుసా అంటే ఎవరికైనా అవి ఎలా ఉంటాయండి? ఒక ఐసు గడ్డ మీద కాకుండా ఆ లోయలో ఎన్నో ఐసు గడ్డలు వేశారు. వాటిలో మీరు నిలబడ్డారు. ఈ గడ్డకము ఒడ్డుకేమో ఆ రాజు మంత్రి మంటగాస్తున్నాడు. ఆర్డర్ చేస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు దేవుడు కాదో, ఎవరైతే దేవుని నమ్ముకోరో వారు వచ్చి ఈ మంటగాగి ఇంటికి వెళ్ళవచ్చు సంతోషంగా. ఆ 40 మంది బాగా బిగబట్టిపోతున్నారు, ఇలాగ దగ్గరికి అవుతున్నారు. మనం ఐసు ముక్క 5 నిమిషాలు చేతిలో పెట్టుకో. ఐసు ముక్క 5 నిమిషాలు చేతిలో పెట్టుకోండి రామా. మీ అందరికి ఇక్కడ ఐసు ముక్కలు ఇస్తావు, ఒక గంట పెట్టుకోవడం తిందా? వారు నిజంగా అలా క్రీస్తు మేము ఎదుగుతాము, మేము నమ్మిన వారిని మేము ఎదుగుతాము, ఆయన దేవుడున్నాడు, ఈ కలగబోవు శ్రమలు మాకు ఒక మహిమ ఉంది, దాని కొరకు మేము ఏదైనా ఇదిగో ఇది చులకన, ఇది చిన్న శ్రమ అని ఆ 40 మంది తీర్మానం చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆ తీర్మానానికి తట్టుకోలేక, ఆ భరించలేక, నిజంగా అతడు ఎంత మరి ఆ ఓర్చుకోలేక ఆయన ఒడ్డుకొచ్చేసి ఆ మంత్రి రాజు దగ్గర మంటగాగి ఇంటికి సంతోషంగా వెళ్ళాడు. ఈ 39 మాత్రము అందులోనే ఉన్నారండి. 39 మాత్రము చనిపోయేంత రీతిగా వారు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. మా చెప్పనుకుంటున్నామా? 39 మంది క్రీస్తుకు హతసాక్షులుగా మార్చబడ్డప్పుడు ఆకాశం తెరవబడింది. తెల్లని వస్త్రాలు దగదగదగ మెరుస్తూ దేవదూతలు 30-40 కిరీటాలు పట్టుకొని కిందికి ఇలా ప్రత్యక్షమవుతున్నారు. ఆమేన్. వినాలమ్మా, దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యము మనకు లాభమే. ఒక సబ్బు లాభమా నష్టమా? ఒక సబ్బు మనకు నష్టమా లాభమా? సబ్బు ఏం చేస్తుందమ్మా? మురికిది కడిగేస్తుంది. ఏమండి? అగ్గిపుల్ల కూడా అవసరమే. ఏం చేస్తుందమ్మా? చెత్తను కాల్చేస్తుంది. పాలేంటిదమ్మా? పాలు బలం ఇస్తుంది. దేవుని వాక్యం అగ్ని లాంటిది, దేవుని వాక్యము పాల వంటిది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినాలి. మీరు లోకానుసారమైన మాటలు ఇక 24 అవర్స్ మీరు మాట్లాడుకోవచ్చు. మాటే మహా అరగంట కూర్చుంటారేమో, మీదే కదా, మీరు ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, 40 మంది దేవదూతలు దిగుతుండగా ప్రకాశమైన తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఇదిగో వారి చేతుల్లో ఇదిగో ఆ నీతి కిరీటాలు
దగదగా మెరుస్తున్నాయి. 39 మంది దేవదూతలు మాత్రం సంతోషంగా దిగారు, కానీ 41 దేవదూత మాత్రము ఏడుస్తూ దిగులుతూ ఆ కిరీటం ఎవరికి పెట్టాలి, ఆ కిరీటం ఎవరికి పెట్టాలి? అతను శ్రమను అనుభవించక, కష్టాన్ని అనుభవించక అతను ఒడ్డుకెళ్ళి మంటగాగి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఈ 39 కిరీటాలు మాత్రం సంతోషంగా వారి తలల మీద పెట్టి ఆ పరలోకానికి ఆహ్వానం తీసుకెళ్లి ఇదిగో కీర్తిట ఉంచేశారు. ఆమేన్. ఒక దేవదూత మాత్రము ఆ కిరీటాన్ని పట్టుకొని అలాగనే వెళ్ళింది ఏడుస్తూ. ఆ కిరీటం ఎవరు పెట్టాలి? అతను శ్రమను అనుభవించలే, కష్టాన్ని అనుభవించలే, అతను ఇంటికి వెళ్ళాడు. దేవుని ఎరగని నేను నమ్ముకోను. ఆమేన్. ఈ 39 మాత్రము వారు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రాణాలను అర్పించారు, కానీ నిజ దేవుడు క్రీస్తే 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 ప్రకటించారు సువార్త. వారిని దేవుడు ఆ రాజ్యంలో తీసుకెళ్లి వారికి సింహాసనాలు ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆఖరిగా లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ అధ్యాయం నుండి చూద్దామండి. 1వ అధ్యాయం 19. సరే త్వరగా ముగిస్తాం. చదవండి. ఆయన సంచరించే ఎవరికి చదువురాదా? ఆయన సంచరించు ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక ఆయన ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుని. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మరి ఎరుకో పట్టణానికి యేసు ప్రభు ఆయన వెలుచున్నాడు. సుంకపు గుత్తదారి అయిన ఆ జక్కయ్య ఆ పట్టణంలో ఉండెను. ఎరుకో అనగా శాపగ్రస్తమైన పట్టణం. ఎప్పుడైతే మరి తనకు ఎలాంటి ఆశ కలిగిందో, తనకున్న పరిస్థితి బతుకు మీద మరి యేసును చూడాలని అతడు ఆశ కోరి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అతను ఒక ఉద్యోగస్తుడు, అతను ఒక మరి గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి అన్ని ఉన్నాయి. అతను గుత్తదారుడు అండి, అంటే టాక్సీ వేసేవాడు, ఇంటి పన్ను వసూలు చేసే వ్యక్తి. ఈ ఇంటి పన్ను 100 రూపాయలు అయితే అతను అందరి దగ్గర 200 తీసుకునే వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. అలా చాలా సంపాదించే వ్యక్తిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతనికి అన్ని ఉన్నాయి, భార్య ఉంది, పిల్లలు ఉండవచ్చు. మరి ఇందులో రాయలేదు, కానీ అతను అన్ని ఎరిగిన వాడే ధనవంతుడై ఉండవచ్చు. ఆమేన్. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా అతను ఎందుకు యేసును చూడాలని అతను ఆశ కలిగి ఉన్నాడేమో. ఆమేన్. అతని ధనము అతన్ని సమాధానం ఇవ్వలేకపోవచ్చు, ఆ ధనము అతనికి సంతోషము ఇవ్వలేకపోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అతనికి ఉన్నదంతా మరి అలాంటి హోదా కూడా, అధికారం కూడా అతనికి నెమ్మది ఇవ్వలేకపోవచ్చు. ఈ రోజుల్లో కూడా దైవ సంగమా అన్ని ఉన్నా కూడా సమాధానం లేని వారిగా ఉంటున్నారు. ఆమేన్. అన్ని రకరకాలుగా భోజనాలు అన్ని ఉండవచ్చు, 9 రకాలైన భోజనాలు మనం తినవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం లేకపోతే అది వ్యర్థమే, దేవుని కృప లేకపోతే అది వ్యర్థమే. ఈ జక్కయ్యకు యేసు కృప లేదు, యేసయ్య మరి అలాంటి యోగ్యుడిగా కాకుండా అతడు
జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అతనికి ఒక ఆశ కలిగింది. నేను దేవుడిని చూస్తాను, దేవుడిని నమ్ముకుంటానని అతను ఒక తీర్మానం చేసుకొని ఇదిగో మెడిసిన్ ఎక్కేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఎలా ఉన్నారంటే లోన అమ్ముకుంటున్నారు, బయట నమ్ముకుంటున్నారు. నేటి బీరకాయ కానీ ఆ బీరకాయలో నీతి లేదండి, నీతి లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే నిజమైన క్రైస్తవులుగా మనం జీవించాలి. క్రైస్తవుడు అంటే ఓదగా ఉండాలి. క్రైస్తవుడు అంటే వాడు నీతిమంతుడిగా ఉండాలి, లెక్కప్పచెప్పే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవులు అంటే భయము, ఎవరికి భయపడే వ్యక్తిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇతడు దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతడు అక్రమంగా సంపాదించిన ధనము అతనికి నెమ్మది ఇవ్వలేదండి. ఆమేన్. మనము ఏది విత్తుతామో అదే కోస్తాం. ప్రైజ్ ది లార్డ్. మాకు తెలిసిన ఒక భార్య, అతడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి అబద్ధం ఆడాడు. ఏమని? నేను ఎస్ఐ కన్వీనర్ అయిపోయాడట. ఆయన చేసే పని చెప్పులు కుట్టుతాడు. ఆమె నమ్మేసి అతన్ని అమ్మ చేసుకుంది. సిఐ కన్వీనర్ అంటే ఎలా ఉంటారు? ఉద్యోగం అనుకుంటారు కదా, బాగా బతకవచ్చు, హోదా బతకవచ్చు అనుకుంది. కానీ తీరేసరికి 6 నెలలు చూస్తే అతను కన్వీనర్ కాదు, చెప్పులు కుట్టుకునే వ్యక్తి. అలా సంసారం నడిచింది. అమ్మ నడిచి మళ్ళీ జరిగిందంటే కొడుకు అమ్మాయి ఉండగానే ఆమె ఇంకో భక్తుడు వెళ్ళిపోయింది. ఆమె అని చూడు, ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం యాప చెట్టు పెట్టి మామిడికాయ కాయ కాస్తుందా అమ్మా? అది యాపకాయలే కాస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఆ జక్కయ్య తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న ఆ వ్యాపారం బట్టి, అలా అక్రమంగా సంపాదించిన ధనాన్ని బట్టి అతడు విసిగిపోయాడేమో. అతడు నిజంగా మరి యేసును చూడాలని ఆ మెడి చెట్టు ఎక్కినప్పుడు యేసు మాత్రము అతన్ని చూశాడు. ఆమేన్. అందరిని చూస్తున్నాడు ఆయన. ఆమేన్. ఆయనకు కనిపించేది ఏది లేదు. ఆయనకు సమస్తాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు, సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఇదిగో మరి జక్కయ్య, నేను ఇంటికి రావాల్సి ఉన్నది. ఆమేన్. అంటే దేవుని సంగమా, ఒకప్పుడు ఆ జక్కయ్య ఇల్లు ఎలా ఉందంటే అది లోకానుసారమైన ఇల్లుగా ఉండవచ్చు. అందరికీ అధికారులకు తన ఇల్లు బ్రాండ్ షాప్ గా మరి మార్చవచ్చు. ఆమేన్. అందరికి అధికారులకు మత్తునిచ్చి ఆ మత్తు ఇల్లుగా ఉండవచ్చు. ఆమేన్. హల్లెలూయా. సిగరెట్ ఉండవచ్చు. ఇదిగో అశిష్టమైనవి ఆ ఇంట్లో చెడ్డ కార్యాలు తన ఇంట్లో ఉండవచ్చు. ఎప్పుడైతే యేసయ్య ఇంటికి వస్తున్నాడు అనగానే తనకు ఆశ కలిగి, తనకు మరి మంచి సంతోషం కలిగి వెంటనే యేసును చేర్చుకొని ఆ జక్కయ్య ఇంట్లో ఉన్న అక్రమ సంపాదన, నేను ఎవరి దగ్గర అయితే 200 తీసుకున్నానో వారికి 400 ఇచ్చేస్తాను ప్రభు అని యేసు ప్రభు దగ్గర, పాదం దగ్గర ఆయన పెట్టేసేసాడు. ఆమేన్. వెంటనే యేసు ప్రభు అతనికి ఏం చెప్పాడంటే, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చింది, ఇంటికి నెమ్మది వచ్చింది, ఇంటికి సమాధానం వచ్చింది. నీ ఇంట్లో ఇదిగో అశాంతత లేదు, ఇదిగో అశాంతత తీసివేస్తున్నాను, వ్యాధిని తొలగిస్తున్నాను. ఒకవేళ అతను వ్యాధితో బాధపడవచ్చేమో, ఎంత చెప్పినా, ఎంత డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా ఆ వ్యాధి తగ్గలేదేమో. అతను పశ్చాత్తాపడుతున్నాడు. ఆమేన్. అయ్యా, నేను అక్రమంగా ఉన్నానయ్యా, తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా. దేవుని దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని దృష్టిలో నిర్దోషులు. మన ఇంటికి రక్షణ రావాలంటే దేవుని దగ్గర మనం అన్ని ఒప్పుకోవాలి, మనం అన్ని విడిచిపెట్టాలి, దేవుని నచ్చని విడిచిపెట్టాలి. ఇదిగో అతనికి ఉన్నంత మరి అమ్మివేసి బీదలకిచ్చి ధన్యుడయ్యాడండి. ఆమేన్. అతని పునరంతా అమ్మివేసి నిజంగా దేవుని వెంబడించాడట, ఏమి ఉంచుకోలేదట. జక్కయ్యను ఆలోచించుకోండమ్మా, అన్ని అమ్మేసాడట, ఏమి ఉంచుకోలేదట. ఇల్లు వాకిలు అంతా అమ్మివేసి ఆ బీరులో ఉన్న కట్టలు అంతా తీసుకొచ్చి, కాగితాలు గీత తీసుకొచ్చి యేసు పాదం దగ్గర పెట్టగానే ఇతడు నిజంగా అబ్రాహాము కుమారుడే. ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు విడిచిపెడితే బాగుపడతావు,
నువ్వు విడిచిపెడితే రక్షణ పొందుకుంటావు, నువ్వు విడిచిపెడితే దేవుడు నిన్ను ఇదిగో స్వీకరిస్తాడు. ఆమేన్. ఇంకా విడిచిపెట్టలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏదో ఒక తలంపు, ఏదో ఒక మరి అలాంటివి హృదయంలో ఉంచుకొని దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు మళ్ళా. ఆమేన్. యాకోబు అన్ని పెట్టుకొని దీవించు ప్రభా అంటే మరి దేవుడు దీవించాడా? నీ పేరేంటి? ఇదిగో అబద్ధం చెప్తామని అనుకున్నాడు, కానీ ఇక అబద్ధం చెప్పను, ఇక నాకు ఇదిగో అన్ని వద్దు, నేను నిజమే చెప్తాను, నా పేరు యాకోబు ప్రభా అని దేవుని దగ్గర యాకోబు అని పేరు ఒప్పుకున్నాడు. తనతో ఏశావునని చెప్పేశాడు, అందరి దగ్గర అబద్ధం ఆడాడు. కానీ దేవుడి దగ్గర అబద్ధం ఆడక నిజంగా నా పేరు యాకోబే ప్రభువు అన్నప్పుడు దేవుడు అతన్ని దీవించాడు, అతన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా జిక్కయ్య అంత ధనాన్ని విడిచిపెట్టి ఆ క్రీస్తు అనే ధనాన్ని ఆయన నమ్ముకున్నాడు. ఆమేన్. మన కొరకు క్రీస్తు ఇదిగో అన్ని సమస్తము విడిచిపెట్టి రిక్తునిగా తాను దాసునిగా సిలువ మరణంత వరకు తగ్గించుకొని ఆమేన్ ప్రాణమంతా పోయేంత వరకు కూడా ఇదిగో ఆయన తగ్గించుకున్నప్పుడు అన్ని నామముల కంటే యేసు నామము పైనామముగా ఎంచబడి గొప్పదిగా మార్చబడిందండి. ఆమేన్. హల్లెలూయా. ఆ తగ్గింపు మనసు, ఆ తగ్గింపు ఆలోచన యేసు ప్రభువును చూడండి, ఆయన మేకులు కొడుతున్నా కూడా ఓర్చుకున్నాడు. ఆమేన్. అంత భారాన్ని ఆయన మోసుకున్నాడు. నిన్ను ఆయన కొన్నాడు కాబట్టి నువ్వు మార్చబడాలి, నీ పాపం పోవాలి, నీకున్న శాపం పోవాలి, నీకున్న దరిద్ర పోవాలి, నీకున్న ఆ నరక శిక్ష పోవాలని ఆయన తన మహిమని విడిచిపెట్టి ఒక మరి యజమానుడు, ఒక కూలి, ఆ రైతు ఎలా తనకున్నది అమ్మివేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడే, అలాగే మన దేవుడు కూడా తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆ కొనుక్కున్న వ్యక్తికి మనం ఎలా రుణపడి ఉండాలి. ఆమేన్. ఒక రక్తము ఆపదలు వచ్చినప్పుడు రెండు చేతులెత్తి దండం పెడతాము, నువ్వు రక్తం ఇస్తే నేను బతికదయ్యా. ఈ లోకంలో ఎన్నో మనం కొన్ని పనులు చేసినప్పుడు వారికి దండం పెడతాము, వారిని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాము, అది మంచిదే. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసేను నువ్వు గుర్తు పెట్టుకుంటున్నావా? నీ కొరకు మరణించిన రక్తం కార్చిన యేసేకు, నీ పాపాన్ని కడిగి వేసిన యేసేకు. ఆమేన్. ఆ రక్తం ద్వారా నిన్ను విమోచించేశాడు, నీ కొరకు ఆయన నీ పాపాన్ని కడిగి వేశాడు. ఆమేన్. నీళ్ళని కడిగి వేసినట్టుగా, నీళ్ళతో స్నానం చేసినట్టుగా తన రక్తంతో నిన్ను స్నానం చేసి ఇదిగో ఉదక స్నానం చేత నిన్ను తండ్రిట నిలబెట్టాడు. ఆమేన్. ఎన్ని ఓర్చుకున్నాడు మన యేసయ్య. అమ్మా, ఓర్చుకోలేకపోతున్నావా? నీకున్నది ఏంటో వాటిని తొలగించు. ఒకవేళ దేవునికి నచ్చనివి, దేవునికి ఆ ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టేసి ఒక మోషే ఆమేన్ అంత ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేసి అల్పకాల ఈ భోగముల కంటే, ఈ సుఖముల కంటే దేవుని నిమిత్తము నిందలైన భారమైన పడతానని ఇదిగో ఆయన ఐగుప్తు విడిచిపెట్టి పారిపోయాడట. ఆమేన్. ఒక జిక్కయ్య తనకున్న ఆస్తి, ఇల్లు, వాకిలి అమ్మివేసి దేవుని వెంబడించేశాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒక పొలం దున్నే వ్యక్తి ఆ ధనాన్ని చూడగానే వెళ్ళి తనకున్నది అమ్మివేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఆమేన్. అలాగే మన పాపమును చూసి, మనకున్న వేదనలను చూసి, మనకున్న ఈ రోగాలను చూసి, మనకున్న ఆ నరశిక్ష చూసి ఆయన తన పరలోకం విడిచిపెట్టి ఈ భూలోకానికి ప్రాణాన్ని వెలగా పెట్టేశాడట. ఆమేన్. వెలగా పెట్టేశాడట. ఆమేన్. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు మామూలు ఇదిగో బిడ్డవు కాదు. లోకము వేరు, నువ్వు వేరు. ఆమేన్. లోకము ఇదిగో అది లోకాశలు గతించిపోతాయట. దేవుని చిత్తము దైవ సంగమా నిరంతరము చేయవాడట, జీవిస్తాడట, నిరంతరము బతుకుతాడట. ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో, దేవునికి సమర్పణ చేసుకుంటారో, దేవుని మీద ఆశపడతారో, నిందైన అవమానమైన నీ ముందు ఉంచిన ఆ పరుపందంలో నువ్వు ముందుకు వెళ్ళి నీవు పోరాడితే నీకు నీతి కిరీటము దాచబడి ఉంది. గట్టిగా చెప్పండి.